దగ్గర చూద్దారని కదా తెలుస్తుంది. అలా ఉంటుంది. ఇటుపక్క కవర్ చేసుకో. ఇది బావికాడ లైన్. ఈ నుంచి పోవాలి డైరెక్ట్ మీద. ఇక్కడ నుంచి పోవాలి ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ పోతావాలి. అడవిలో మంచి వ్యూ ఉంటుంది. మంచి వ్యూ, చుట్టూ చెట్లు. కాకపోతే మీ బాడీకి కొంచెం శ్రమ ఉంటుంది. ఒకసారి వచ్చాం రా, నెక్స్ట్ టైంకి ప్లాన్ చేద్దాం రా. సుబ్బు సుబ్బు మంచిదలే. ఇదా నడుసండి ఇంకా అన్న బాడి లాస్ట్ది. ఏం శివా బాగున్నా, ఇప్పుడే వస్తున్నా నేను. బాగున్నా. ఫైర్ క్యాంప్ తీసుకో ఒకసారి. మనం వచ్చి తీసుకున్నాం. అది మనం వచ్చేదానికి ఆరిపోతాయి. ఆరిపోయినప్పుడే వెలిగియాలా? అది కావాలి కదా నీకు వెలిగించేదానికి. కార్తీక దీపం అనాలి. సుబ్బు కానీ నేను ప్రతాప మొత్తం ఒక రౌండ్ అయిపోగా అడగడ్డ అవతల పోవడానికి. ఆ కింద నుంచి కూడా పోవచ్చు. అట్లా పోదాం రా. అంతే తీసుకుంటారా నువ్వు. ఆడికి పోదాం. ఆ పక్క తక్కువ ఉంటారు క్రౌడ్, ఎక్కువ ఉంటారు స్టార్టింగ్ కదా. స్టిక్ తెచ్చా ఉంది బ్యాగ్లో. నీకు అప్లై చెప్పలే తీసుకో, తెచ్చానా ఉండు బా. అయితే ఇస్తా నువ్వు కోప్పడు. అరే పుట్టింది, చలి స్టార్ట్ అయింది. ఇంకా ఎంత దూరం అయినా పోవచ్చు. బండి నడిచి ఉన్నది. మన కోటరు పోవచ్చు. బైక్ లోనే పెట్టి నువ్వు చెట్లు తగిలికండావా. వాడికి 30 రూపాయలు ఇలా చూస్తా ఉంటాడు. 10 రూపాయలు 2 బైక్కి. 2 బైకులు 2 బైకులు 20 రూపాయలు బైకులకి, 30 రూపాయలు మనుషులకి. అది పద్ధతి అంటే. గుడ్ల మీద నీళ్ళతో వేసే వేణు ఇలా ఏంది సుబ్బు అంతమంది బయటకు వెళ్ళిపోయినా ఇంకా అంతమంది ఉన్నారు. ఊరుతున్నారా ఎట్టా? అదే కదా నీళ్ళల్లో మన కోటి రోజులు తప్ప అందరూ వస్తారు బయటికి. అంత లెక్కలో వస్తారు. పొద్దుటూరు ఆ ఏరియా వస్తారు. తమిళనాడు వాళ్ళు కూడా తమిళ్ కూడా మాట్లాడుతున్నారు అందరూ వచ్చి. తమిళ్ తెరింగా నీకు? నాకు తెలియదు. నేరా కూడా బాయ్. ఫస్ట్ రోజు వచ్చి మునిగినామా అంటే ఆ రోజు వీక్ డేస్లో వచ్చాము, ఎవరు లేరు. ఇక్కడ మునిగినాము. ఇప్పుడు ఫుల్ ఉన్నారు కాబట్టి ఇంకా ముందుకు పోతే ముందు జనాలు ఉంటారు, తక్కువ ఉంటారు. అంటే ఇంకా లాంగ్ పోయే కొద్దీ తగ్గుతూ ఉంటారు జనాలు. ఆ ఎంట్రన్స్ లో ఉన్నాయి అటు ఇప్పటికి. వాడు ఎక్స్పెక్టేషన్స్ అయ్యి కానీ ఆ ఎక్స్పెక్టేషన్ పోవచ్చు, ఇంకా ముందుకు పోవచ్చు. నీ ఇష్టం. పోతే పైన అంతా ఉంది. నేను కూర బదాం పా, ఇంకేం లేదు. ఇటు నుంచి షార్ట్ కట్. మళ్ళా మునిగిరికి రావాలంట. ఎవరున్నారు అక్కడ? నీకెందుకు ఇక్కడ అడ్డా కొంచెం బెటర్. క్యాంప్ ఫైర్ ఈయన వండుకొని తినేసింటారు. ఆయన దాంట్లోనే క్యాంప్ ఫైర్ వేసారు. లాంగ్ స్టోరీ. నరేష్ 2005లో ఓపెన్ చేస్తే 2005లో కట్ చేస్తే
చెప్పు వెళ్దాము. ఆడికి పోదాం, ఆడ నీళ్ళు నా పక్క దాంట్లోకి పోదాం. నేను ఈయన అన్న బిర్యానీ తిని వదిలేసాను మేము పడవర్లో, ఆడ ఉంటాయి. ఆ జాయింట్కి నుంచి ఇక్కడ దిగినాం, ఈ పక్క కొంచెం పర్లా. నీళ్ళు ఎంత ప్లేన్ వస్తున్నాయి అంటే పారే నీళ్ళు కాబట్టి ఎంత కల్తీ అయినా కూడా ఎంత కల్తీ అయినా పారే నీళ్ళు అదే ఉంటుంది. అదే నేను చెప్తాను. అది నువ్వు క్యాచ్ చేయాలి. అదే బ్లూ కలర్ లో ఉంటుంది చూడు. ఇక్కడ కొంచెం లోతుంటుంది సుబ్బు, అంటే కనీసం కూర్చోవచ్చు. ఇక్కడ పెట్టరా అన్నీ ఆడికి పోయేదానికి ఇక్కడ పెట్టేసి పోదాము అంటే అన్నీ నీళ్ళు గిల్లు తాగి. తలకాయ పగలేక దొరకదురా మనిషికి, తగిలిందా లేదా? తగలేదు లేచే తగలరా, తగిలితే కింద అనే ఎట్ట పడుతుంది, తగిలి అట్టగానే పడింది. నువ్వే మాట్లాడైతే అంత తెలుగు వచ్చినోడివి, ఇంగ్లీష్ వచ్చినోడివి. ఇటు నుంచి మళ్ళీ తెలుగు ప్రయాణం పట్టినాము. అది అట్లా మైక్ చేతులు పట్టుకుంటే అందరూ వస్తుంది కదా, పని చేస్తూ ఉంటారు. కానీ తిరిగి మనం మళ్ళీ వెళ్తున్నాం. కానీ నువ్వు చెప్పు, ఏం చెప్తావు? నువ్వు అది పెట్టుకోవాలి. మనం వెళ్ళే సమయం ఇప్పటికే చాలా సమయం దాటిపోయింది మిత్రమా. మనం త్వరగా గూటికి చేరుకోవాలి. మన గుడారంలో పక్షులన్నీ ఎదురు చూస్తుంటాయి. రాయితో ఇప్పుడు నిప్పుడు రాజేస్తాడు నరేష్. ఇది కారడి వంట, బస్ అడి ముందు వస్తుంది. నేను ఒక్కడే వస్తా ఫ్రేమ్ లో, మీరందరూ ముందు దాటుకొని పోయేసారు. చూడండి గాయస్, వీళ్ళు నన్ను వెనకడికి వేసేసినట్టు చేసేసారు. ఇలా చూస్తూ ముందు చూసి ఆడ బొక్కబాలు పడతాను అనిపిస్తుంది. అప్పట్లోనే పడ్డాడంటే ఇంకా ఇప్పట్లో చెప్పాల్సిన అవసరం లేదు. మైక్ ఆ మైక్ కాదు, మైకెల్. ఇంతకీ మనం ఇంటికి పోయే మార్గమేనా ఇది? మన గూటి పక్షులు ఎదురు చూస్తుంటాయేమో. మామ ఫ్రేమ్లోకి రావడం లేదు.
ఎస్. రాజ మార్తాండ బదులు రాజ మందిరా వచ్చాడు గాయస్. చూడండి, ద ఇంట్రొడ్యూసింగ్ ద ఇంకొక రాజా పోతున్నాడు. చూడండి, ఇప్పుడు జలజల పారే గలగల పారే జలపాతం. అడవిలో వెళ్తున్న ఒసే రాములయ్య, ఒసే రాములమ్మ కాదు, ఒసే రాములయ్య, తల మీద బాటిల్. అందరూ అడ్డుపోతుంటే ఇందులో పాములు పురుగులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆడుకోపోయినాయి. సాయంత్రం 8 గంటలకైతే ఇంటికి వస్తాయి. వావ్, ఇంట్లో ఖచ్చితంగా కోబ్రా ఉంటుంది. దయచేసి కోబ్రా లోపల నుంచి బయటికి రాకుండా ఏం చేయాలో చూడండి. సెల్లో చూపిరండి. మనం పని అంటే సుబ్బు ఓకే ఓకే. ఈ అడవిలో చాలా కూల్గా ఉంది, చెట్లు ఏందో పొడుగ్గా ఉన్నాయి. ఈ బొమ్మ ఓకే, ఆరిపోయింది, ఇది వెలుగుతుంది. ఇదే వైల్డ్ ఫారెస్ట్, బెంబో స్టిక్, వెరీ లాంగ్ ఎగో ఏ క్యూరల్. అది వాళ్ళు 3 కాళ్ళు ఉన్నాయి, మనకు 1 కాళ్ళు. వావ్, అవసరం లేదు. ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది బ్యాంబోతో కట్టిన వంతెన, చాలా దృఢమైనది, నాణ్యతమైనది. ఏమాత్రం హ్యాండ్ లెగ్ మిస్ అయినా వాటర్లో, రివర్లో ఉంటాం. చాలా చికెన్ పడుతుంది. ఇప్పుడు మనం త్వరగా గమ్యాన్ని చేరుకోవాలి. అట్ట కాదు బ్రో, ఇద్దరు నేను చేస్తాను, క్రియేటివిటీ రావట్లే. ఈ అడవి చాలా ప్రమాదకరమైనతో కూడినది. ఇందులో ఓన్లీ టూరిస్టులు మాత్రమే వస్తున్నారు. చాలా ఆహ్లాదకరంగా, ఎంతో వినోదంగా, ఎంతో వైబ్రేటింగ్గా ఉంది. చాలా చాలా పొడవైన చెట్లు, చాలా చాలా గుంపులతో కూడిన ప్రవాహం, ఇందులో వాటరు. ఈ
వాట్ ఏ నైట్ డే సర్జీ. హాయ్ చెప్పండి.